హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ అవతార్ ఫైర్ అండ్ డైరెక్టెడ్ బై జేమ్స్ కెమెరాన్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఒట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి అవతార్ ఫ్యామిలీలో ఒక హ్యూమన్ ఉంటాడు. ఆ హ్యూమన్ ని వేరే హ్యూమన్స్ కి అప్పగించేద్దామని వెళ్తుంటే ఒక కొత్త ట్రైబ్ అటాక్ చేస్తారనమాట. ఆ ట్రైబ్ ఏంటి, ట్రైబ్ మన విలన్స్ తో కలిసి ఏం చేశారు ఏంటి అన్నదే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ప్లాట్. మూవీ అయితే నా వరకు నచ్చింది. ఈ అవతార్ ఫ్రాంచైజ్ లో ఇది థర్డ్ ఫిల్మ్. దీనికన్నా ముందు అవతార్ వే ఆఫ్ వాటరే కొంచెం బోర్ అనిపించింది. అక్కడక్కడ కొంచెం రిపిటేటివ్ స్టోరీ గానీ ప్లాట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నాకైతే అంత బోరే అనిపించలేదు. అవతార్ అన్నది ఒక విజువల్ స్పెక్టాక్యులర్ కాబట్టి ప్రతి ఫ్రేమ్ ప్రతి విజువల్ మ్యాడ్ అంతే. చాలా ఎక్కువ డ్రామా ఇన్వాల్వ్ అయి ఉంటది. మీరు 3:30 గంటల ఆ డ్రామాని చూసి తట్టుకొని కూర్చోగలిగితే మీకు నచ్చుతుంది. విజువల్స్ నెక్స్ట్ లెవెల్, కొత్త లైఫ్ ఫార్మ్స్ కూడా చూపించారు. ఫిలిం లో కొత్త ట్రైబ్ ఇంట్రడ్యూస్ చేశారు, యాష్ ట్రైబ్. మూవీలో నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది ఏంటంటే, మూవీ ఫైర్ అండ్ యాష్ కదా, ఆ ఫైర్ ఎలిమెంట్ ని కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తే బాగుండు అని అనిపించింది అంతే. ఇంకా క్లైమాక్స్ ఫైట్ రెగ్యులర్ టెంప్లెట్. బెస్ట్ స్క్రీన్ లో చూడండి. మా వైజాగ్ కి బార్కో హెచ్డిఆర్ స్క్రీన్ ఉంది, నేను అందులో చూశాను. నాకు ఆ విజువల్స్, ఆ కలర్స్, ఆ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. మీకు ఒక విజువల్ స్పెక్టాక్యులర్ ని బిగ్ స్క్రీన్ మీద ఒక్కసారైనా చూడాలి అంటే మాత్రం వెళ్ళండి. అంత డ్రామాని తట్టుకోలేమంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.